హలో మనీ పర్సన్స్, లెట్స్ లెర్న్ సంథింగ్ న్యూ టుడే. అందరికీ ఖచ్చితంగా ఉపయోగపడే ఈ వీడియో అవబోతుంది. సో మిస్ అవ్వకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. బుల్ మార్కెట్ వచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళు ఈక్విటీ మార్కెట్స్ వైపు పరిగెడతారు. అదే బేర్ మార్కెట్ వచ్చేసరికి ఈక్విటీ మార్కెట్స్ నుంచి దూరంగా వెళ్ళిపోతారు. సో ఈ ఫైనాన్షియల్ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేయడానికి అండ్ అలాగే ఫైనాన్షియల్ డిసిప్లిన్ అలవాటు చేసుకోవడానికి ఏవైతే కీ రూల్స్ ఉంటాయో వాటిని మేము మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఈ రూల్స్ మేము ఇప్పుడు కొత్తగా కనిపెట్టి చెప్తున్నవేమీ కాదు. ఈ రూల్స్ ఆల్రెడీ మార్కెట్లో ఉన్నవే. అండ్ అన్న ఈనాడు అండ్ తెలంగాణ టుడేలోని ఆర్టికల్స్ రాసేవారు కదా, ఆ ఆర్టికల్స్లో ఈ రూల్స్ గురించి చాలాసార్లు రాశారు. మీలో కొంతమందికి ఈ రూల్స్ తెలిసి ఉండొచ్చు అండ్ ఫాలో అవుతూ ఉండొచ్చు కూడా. అండ్ మార్కెట్లో కొత్తగా వచ్చిన వాళ్ళకి కొంతమందికి ఈ రూల్స్ తెలియకపోయి ఉండొచ్చు కూడా. సో ఈ రూల్స్ మీకు ఏ విధంగా యూజ్ అవుతాయి అన్నది ఇన్ డీటెయిల్ మేము ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. సో ఈ కీ రూల్స్ మీకు ఈజీగా అర్థం అవడం కోసం మేము Q&A లాగా ఈరోజు కండక్ట్ చేయబోతున్నాం. ఏవైతే ఈ కీ రూల్స్ ఉన్నాయో దాని మీద కొన్ని క్వశ్చన్స్ని నేను రైజన్ అడగబోతున్నాను అండ్ రైజన్ మీకు అర్థమయ్యేలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. అన్నా, ఫైనాన్షియల్ ప్లానింగ్లో అసెట్ అలొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఈ అసెట్ అలొకేషన్ కాల్ ఎలా తీసుకోవడం బెటర్? ఓకే చందు, బుక్ ప్రకారంగా చూసినాం అనుకో 100 మనీస్ ఏజ్ అనమాట. అంటే ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. లెట్స్ సే ఒక 30 years ఏజ్ అతను తన అసెట్ అలొకేషన్ తీసుకోవాలనుకుంటాడు అనుకో. సో తన అసెట్ అలొకేషన్ ఎలా ఉంటుందంటే 100 మనీస్ 30 అంటే 70 వచ్చేసి ఈక్విటీ అండ్ 30 డెట్లో అన్నమాట. దిస్ ఇస్ బేసిక్ రూల్ ప్రకారంగా. కాకపోతే ఇది అందరికీ వర్తిస్తుందా అంటే వర్తించదు. ఎందుకంటే అసెట్ అలొకేషన్ అనేది వాళ్ళ రిస్క్ అప్టైట్ని బట్టి అండ్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళ ఫైనాన్షియల్ నీడ్స్ అండ్ గోల్స్ని బట్టి ఉంటుంది. సో లెట్స్ సే ఒక అగ్రెసివ్ ఇన్వెస్టర్ ఉన్నారు అండ్ హీ అండర్స్టాండ్స్ ద రిస్క్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ టు ఈక్విటీ అండ్ వోల్టాలిటీ అర్థమవుతుంది అనుకో, తనకి ఈక్విటీ ఎక్స్పోజర్ ఎక్కువ ఇవ్వచ్చు. అండ్ డెట్ ఈజ్ ఆల్సో మ్యాండేటరీ. ఎమర్జెన్సీ ఫండ్ అయితే ఖచ్చితంగా కావాలి కదా, దీని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ అనుకో అండ్ హీఈస్ వరీడ్ అబౌట్ ఈక్విటీ అండ్ వోల్టాలిటీ కదా, బట్ స్టిల్ ఇన్ఫ్లేషన్ని బీట్ చేస్తూ మనకు రిటర్న్ రావాలి కాబట్టి ఈక్విటీ ఎక్స్పోజర్ ఎంతో కొంత ఖచ్చితంగా ఉండాలి. సో స్లోలీ 20% నుంచి స్టార్ట్ చేసి స్లోలీ యాజ్ లాంగ్ యాజ్ హీ స్టేడ్ ఇన్వెస్టెడ్ తనకు అర్థమవుతుంది కాబట్టి ఈక్విటీ కొంచెం యాడ్ చేస్తూ ఉండాలి. సో దట్స్ హౌ కన్జర్వేటివ్ని డీల్ చేయాల్సింది. అదే యంగ్స్టర్ ఇన్వెస్ట్ చేస్తున్నాను అనుకో, తనకి టైం ఫ్రేమ్ చాలా ఉంటుంది కదా. సో మనకు అందరికీ తెలుసు ఈక్విటీలో లాంగ్ రన్లో మంచి వెల్త్ క్రియేట్ చేయొచ్చు అని తెలుసు కదా. సో దట్స్ ఈక్విటీ ఇస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని తెలుసు కదా. అలాంటప్పుడు యంగ్స్టర్స్ అందరూ మాక్సిమం ఈక్విటీ అలొకేషన్ తీసుకోవడం చాలా ఉత్తమం. థ్యాంక్ యూ అన్న, చాలా బాగా ఆన్సర్ చేసావు. కానీ అందరూ ఈక్విటీ అంటారు కదా. సో ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలన్నప్పుడు చాలా మోడ్స్ ఉంటాయి కదా, లైక్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, స్టాక్స్ ఉన్నాయి. సో కొత్తగా వచ్చిన ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఎలాంటి మోడ్ సెలెక్ట్ చేసుకోవడం వుడ్ బి బెటర్? గుడ్ క్వశ్చన్ చందు. ప్రతి యంగ్ ఇన్వెస్టర్స్కి ఉన్న డౌట్ ఇదనమాట. సో ఫస్ట్ టైం ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అన్నట్టుగా. నా సజెషన్ ఏంటంటే ఇన్వెస్ట్ ఇన్ ఇండెక్స్ ఫండ్. ఇండెక్స్ ఫండ్ ఈజ్ నో బ్రెయినర్ ప్రొడక్ట్. సో అందులో ఇన్వెస్ట్ చేసినట్టయితే స్లోలీ యూల్ అండర్స్టాండ్ ది వోల్టాలిటీ ఆఫ్ ఈక్విటీ. అంటే మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది బట్ నో బ్రెయినర్ కదా అనేసి యూ షుడ్ నాట్ స్టాప్ లెర్నింగ్. అక్కడ కూడా యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ మూవింగ్ అన్నట్టుగా. దాని తర్వాత స్లోలీ యూ మూవ్ ఇన్ టు లార్జ్ క్యాప్స్, దెన్ మల్టీ క్యాప్స్, మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్. ఈ ఏదైతే జర్నీ ఉందో ఈ జర్నీలో యూ హ్యావ్ టు లెర్న్ థింగ్స్. సెన్స్ కంపెనీని ఎలా చూడాలి, అంటే దాని బిజినెస్ ఎలా చదవాలి, దాని ఫైనాన్షియల్స్ ఎలా చదవాలి, ఇలా నేర్చుకోగలిగినట్టయితే దెన్ యూ విల్ బీ ఇన్ రైట్ పొజిషన్ టు జడ్జ్ ఎ స్టాక్. సో యూ విల్ మేక్ బెటర్ రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్. కాకపోతే చాలామంది ఏం చేస్తున్నారంటే స్టార్టింగ్ నుంచి అంటే ఇండెక్స్ ఫండ్ నుంచి ఇదంతా నేర్చుకోకుండానే డైరెక్ట్లీ జంపింగ్ ఇంటూ లాస్ట్ స్టేజ్, అంటే డైరెక్ట్లీ ఈక్విటీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి వోల్టాలిటీ తెలియదు అండ్ దాని వెనకాల ఉన్న రిస్క్ తెలియదు. సో ఆ కంపెనీ గురించే తెలియనప్పుడు ఏమవుతుంది, మార్కెట్లో బై ఎనీ ఛాన్స్ మార్కెట్ పడిందంటే ఆ టైంలో లాసెస్ బుక్ చేసుకుని బయట వస్తున్నారు. సో ఎనీ టైం అడ్వైజబుల్ ఏంటంటే స్టార్ట్ దిస్ లెర్నింగ్ ప్రాసెస్. ఈ లెర్నింగ్ ఎంటైర్ కర్వ్లో ఉన్నట్టయితే యూ విల్ జనరేట్ బెటర్ రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్. ఇందాక అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ గురించి నువ్వు చెప్తున్నప్పుడు వాళ్ళు కూడా సమ్ పార్ట్ ఆఫ్ దేర్ ఇన్వెస్ట్మెంట్ అలొకేషన్ అనేది డెట్ ఫండ్స్లో ఉండాలని చెప్పావు. అండ్ నువ్వు నాకు చాలాసార్లు చెప్పావు ఎమర్జెన్సీ ఫండ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అని. సో ఈ ఎమర్జెన్సీ ఫండ్ అన్నది ప్రతి ఒక్కరి దగ్గర ఎంత ఉండాలి అండ్ దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఓకే, మనకు ఆన్ గోయింగ్ మంత్లీ ఎక్స్పెన్సెస్ అంటే నెలసరి ఖర్చులు ప్లస్ ఈఎంఐ ప్లస్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఏదైతే టోటల్ అవుతుందో ఆ టోటల్ మీద 3 to 6 times మనం ఎమర్జెన్సీ ఫండ్ లాగా మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. నన్ను అడిగితే 6 times ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. దీన్ని ఎక్కడ సేవ్ చేయాలి అంటే 1 monthకి మనకు దగ్గరలో ఉన్నట్టుగా సెన్స్ మన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. మిగతా 2 నెలలకి
బ్యాంక్ ఎఫ్డీలో, ఎందుకంటే కొంచెం రిటర్న్ కూడా జనరేట్ అవుతుంది కదా, అందుకనేసి బ్యాంక్ ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేయడం బెటర్. అది మిగిలిన 3 months ఏదైతే ఉందో అది మనకు కొంచెం దూరంగా, అవసరం అంటే విత్డ్రా చేసుకోవడానికి అనుకూలంగా ఉండాలి, కాకపోతే మనకు 1 day 2 days ల్యాగ్ ఉన్నా పర్లేదు అనమాట. సో అలాంటి వాటిలో అంటే డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. డెట్ ఫండ్స్ అంటే అల్ట్రా షార్ట్, లో డ్యూరేషన్ లాంటి దానిలో ఇన్వెస్ట్ చేసుకోవడం చాలా మంచిది. థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ నేను అడగబోయే క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, అండ్ ప్రతి ఒక్కరు ఫైనాన్షియల్ ప్లానింగ్ లో ఫస్ట్ చేయాల్సిన ప్లానింగ్ ఇది. అదే రిటైర్మెంట్ ప్లానింగ్. ఒక పర్సన్ రిటైర్ అయ్యేసరికి తన దగ్గర ఎంత కార్పస్ ఉండడం బెటర్? ఓకే చందు, బేసిక్ రూల్ ప్రకారంగా మాట్లాడుకున్నాం అనుకో చందు. కొన్ని బుక్స్లో ఏం చెప్తారంటే 20 times ఆఫ్ యువర్ యాన్యువల్ ఇన్కమ్ మీరు రిటైర్ అయ్యేసరికి ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఎవరైనా యాన్యువల్ ఇన్కమ్ 10 lakhs ఉందనుకో, తను రిటైర్ అయ్యేసరికి తన దగ్గర 2 crores కార్పస్ ఉండాలి అని కొన్ని బుక్స్ చెప్తాయి. మరి కొన్ని బుక్స్లో మనం చూసినట్టయితే మనకి ఇన్ఫ్లేషన్ కూడా ఉంటుంది కదా, ఆ ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేస్తూ ఉండాలన్నట్టుగా అయితే 30 times ఆఫ్ యువర్ యాన్యువల్ ఇన్కమ్ ఉండాలి అంటే ఇందాక మాట్లాడుకున్న ఎగ్జాంపుల్ ప్రకారంగా 10 lakhs యాన్యువల్ ఇన్కమ్ ఉన్నట్టయితే 3 crores వరకు ఉన్నట్టయితే సరిపోతుంది అన్నట్టుగా చెప్తారు. కాకపోతే ఇది కూడా నా ప్రకారంగా ఓన్లీ బేసిక్ మాత్రమే. ఎందుకంటే నీకు తెలియదు ఏముంది, మన లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ చాలా బాగా ఎక్కువ పెరిగిపోయి. సో పెరిగిపోయి కాబట్టి దీన్ని కూడా కన్సిడర్ చేయాలి కదా. సో ఇవన్నీ కన్సిడర్ చేస్తూ ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే మన రిటైర్మెంట్కి కార్పస్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎంత జనరేట్ చేసుకోవాలి అనే దాని మీద మనం డీటెయిల్గా వీడియో చేసాం. నీకు గుర్తుందా? అవును గైస్, ఈ రిటైర్మెంట్ కార్పస్ ఎలా క్రియేట్ చేసుకోవాలనే దాని మీద స్టెప్ బై స్టెప్ క్యాలిక్యులేషన్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అన్నయ్య ఆల్రెడీ ఒక డీటెయిల్ వీడియో చేశారు. ఆ వీడియోని కనుక మీరు చూడలేనట్టయితే ఈ వీకెండ్లో మిస్ అవ్వకుండా చూడండి. మీ రిటైర్మెంట్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలన్నది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ వీడియోని ఎండ్ కార్డ్లో ఉంచుతాను. అన్న 50-30-20 రూల్ అంటారు కదా, ఆ రూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తావా? ఓకే, ఈ రూల్ ఏం లేదు చందు, ఇన్కమ్ టు యువర్ ఎక్స్పెన్సెస్ అలొకేషన్ రూల్ అనమాట. 50% ఈజ్ ఫర్ యువర్ నెలసరి ఖర్చులు, 30% దేనికంటే నీ వాంట్స్ అండ్ డిజైర్కి, అండ్ 20% నీ సేవింగ్స్. ఓకే, ఈ రూల్ చాలా బాగా యాప్ట్గా కూర్చుండేది ఎప్పుడు తెలుసా, యంగ్ ఇన్వెస్టర్ అండ్ యంగ్ అర్నర్ ఉన్నప్పుడు. ఎందుకంటే వాళ్ళ ఇన్కమ్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఈ రూల్ చాలా బాగా ఫిట్ అవుతుంది. కాకపోతే గోయింగ్ అహెడ్ నీ ఇన్కమ్ పెరుగుతుందా, కాకపోతే అలాంటప్పుడు సేమ్ రేషియోలో నువ్వు ఎక్స్పెన్సెస్ పెంచుకున్నట్టయితే నీ గోల్స్ని మీట్ అవడం కష్టం అయిపోతుంది. ఎందుకు, ఇందాక మాట్లాడుకున్నాం కదా, లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ చాలా బాగా పెరిగిపోతున్నాయి అనేసి. దాని తగ్గట్టుగా మళ్ళీ మనకి ఇన్ఫ్లేషన్ కూడా ఉంటుంది కాబట్టి నీ ఫైనాన్షియల్ గోల్స్ కూడా పెరిగిపోతాయి. సో ఆ ఫైనాన్షియల్ గోల్స్ స్మూత్గా రీచ్ అవ్వాలి అంటే ఏం చేయాలంటే నీ ఇన్కమ్ ఏదైతే ఉన్నదో ఆ ఇన్కమ్లో నీ ఎక్స్పెన్సెస్ ఇందాక మాట్లాడుకున్న 50 and 30 ఏవైతే రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ అండ్ వాంట్స్ అండ్ డిజైర్ కట్ షార్ట్ చేసుకుంటూ ఈ సేవింగ్స్ని పెంచుకుంటూ పోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంతవరకు తీసుకుని రాగలిగితే 50% నీ వాంట్స్ అండ్ డిజైర్స్ అన్ని రెగ్యులర్ ఎక్స్పెన్సెస్కి తీసుకొచ్చి మిగతా 50% నువ్వు సేవ్ చేసుకోగలిగినావు అనుకో, ఇలా 6 to 7 years మెయింటైన్ చేసినావు అనుకో, నీ ఎండ్ కార్పస్లో చాలా హ్యూజ్ గ్యాప్ని క్రియేట్ చేస్తాయి. అంటే విల్ గివ్ యూ హ్యూజ్ కార్పస్ విచ్ విల్ హెల్ప్ యూ టు రీచ్ యువర్ గోల్స్ వెరీ స్మూత్లీ. సూపర్ అన్న ఇందాక అసెట్ అలొకేషన్ గురించి మనం డిస్కస్ చేసినప్పుడు ఈక్విటీ అన్నాం, డెట్ అన్నాం, ఇలా చెప్పాం. సో మనం ఎప్పుడైనా ఫైనాన్షియల్ గోల్స్ని రీచ్ అవ్వాలంటే మనకి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్ వస్తుందని తెలిస్తే దాన్ని బట్టి మనం ఫైనాన్షియల్ గోల్స్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, ఎన్ని ఇయర్స్లో రీచ్ అవుతాం అన్నది. లాస్ట్ 1 yearలో చూసినట్లయితే బుల్ మార్కెట్ రన్ అవుతుంది కాబట్టి ఇండెక్స్ ఫండ్స్లో నియర్లీ 25% అబోవ్ రిటర్న్స్ వచ్చినాయి. అండ్ అలాగే మిడ్ క్యాప్లో చూసినట్లయితే 40% పైన, అండ్ స్మాల్ క్యాప్లో చూసినట్లయితే 60% పైన రిటర్న్ వచ్చింది. అదే లాంగ్ రన్లో చూసినట్లయితే మనం ఈక్విటీస్లో ఎంత రిటర్న్ కన్సిడర్ చేయొచ్చు అండ్ డెట్ ఫండ్స్లోని ఎంత రిటర్న్ కన్సిడర్ చేయొచ్చు? ఓకే చందు, నీకు తెలుసుగా ఈక్విటీ మొదలైనప్పటి నుంచి ఇప్పుడు చూసినట్టయితే మనకు రిటర్న్ ఎంత జనరేట్ చేసింది 14 to 15%. సో కొంచెం కన్జర్వేటివ్గా మనం తీసుకోవాలనుకుంటే 12% కన్సిడర్ చేస్తే ఈక్విటీ వుడ్ బి యాప్ట్. ఎందుకు 12%, వై నాట్ 15%, వై నాట్ 20% ఆల్రెడీ జనరేట్ చేస్తుంది కదా అంటే మనం ఎంత కన్జర్వేటివ్గా రిటర్న్ తీసుకొని ఎక్కువ కార్పస్ జనరేట్ చేయడానికి ప్లాన్ చేస్తే అంత బాగుంటుంది. లెట్స్ సే మనం తక్కువ కోసం ప్లాన్ చేసుకున్నాం అంటే ఇప్పుడు మనకు 25%, 30% వస్తుంది కాబట్టి మన ఇన్వెస్ట్మెంట్ తక్కువ అయిపోతుంది కాబట్టి అలా ప్లాన్ చేసాం. కాకపోతే మనకు అంత రిటర్న్ రాలేదు, అల్టిమేట్గా ఏమవుతుంది, మన గోల్ రీచ్ అవ్వాలి. సో కొంచెం కన్జర్వేటివ్గా మనం తీసుకొని మనం దీన్ని ఎంత ఎక్కువ అయితే అంత జనరేట్ చేసుకోవాలి. సో దట్స్ అందుకనేసి కన్జర్వేటివ్లో ఈక్విటీ 12% వుడ్ బి యాప్ వన్. డెట్కి వచ్చేసరికి 5% రిటర్న్. సో ఎందుకంటే మనం చూస్తున్నాం కదా లాంగ్ రన్లో ఇప్పుడు వరకు చూస్తున్నట్టయితే సమ్వేర్ అరౌండ్ 7 to 8% ఉంటుంది. కొంచెం వన్స్ అగైన్ కన్జర్వేటివ్, ఎందుకంటే మనం గ్రోయింగ్ ఎకానమీలో ఇంట్రెస్ట్ రేట్స్ ఒకప్పట్లో చాలా ఎక్కువ ఉండేటివి, ఇప్పుడు మనం కొంచెం మెచ్యూర్ లెవెల్కి వెళ్తున్నాం.
సో అలాంటప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. తక్కువ ఉంటాయి కాబట్టి ఇంకొంచెం కన్జర్వేటివ్, ఇక్కడ కూడా కన్జర్వేటివ్గా ఆలోచించడం చాలా అవుతుంది. సో అందుకని 5 to 6% వుడ్ బి డెట్ యాప్ట్గా ఉంటుంది. అదే గోల్డ్, చివరి గోల్డ్ అయితే 6 to 7% మనం రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దిస్ వాట్ ది హోల్ సినారియో. ఈక్విటీలో అయితే 12% తీసుకోవాలి, డెట్లో అయితే 5% తీసుకోవాలి, గోల్డ్లో అయితే 6 to 7% కన్సిడర్ చేయాలి. డన్ అన్న. గైస్ ఇప్పటివరకు ఈ వీడియోలో మేము ఏవైతే ఎఫర్ట్స్ పెట్టామో ఈ ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే వీడియోని ఇప్పుడే లైక్ చేయండి, ఎందుకంటే ఎండింగ్కి వెళ్ళేసరికి మర్చిపోవచ్చు. అండ్ అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అన్న, ప్రతి ఒక్కరి లైఫ్లో లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అన్న చాలా ఇంపార్టెంట్ అంటుంటాం కదా, కానీ అందరికీ కామన్గా ఉండే డౌట్ ఏంటి, ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంత ఉండాలి అన్నది ఒక కామన్ డౌట్. సో ఒక పర్సన్ లైఫ్లో ఎంత లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటే సరిపోతుంది? ఓకే, సో దీంట్లో కూడా 2 thumb rules ఉన్నాయి. ఒక థంబ్ రూల్ ప్రకారం ఏంటంటే 10 times into యువర్ యాన్యువల్ ఇన్కమ్. ఓకే, సెకండ్ థంబ్ రూల్ ఏంటంటే ఇన్కమ్ రీప్లేస్మెంట్ మెథడ్. ఇన్కమ్ రీప్లేస్మెంట్ మెథడ్ ఫార్ములా ఏం చెప్తుందంటే 60 minus యువర్ కరెంట్ ఏజ్ మల్టిప్లైడ్ బై యువర్ యాన్యువల్ ఇన్కమ్. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ సే 30 years ఏజ్ ఉన్న అతను 10 lakhs యాన్యువల్ ఇన్కమ్ ఉంది అనుకో. 60 minus 30 ఎంత? 30 మల్టిప్లైడ్ బై 10, 3 crores. సో తన సమ్ అష్యూర్డ్ వచ్చేసి 3 crores అవుతుంది. ఓకే, కాకపోతే ఇవన్నీ బేసిక్ ఫార్ములాస్. యాక్చువల్లీ నా సజెషన్ ఏంటంటే యంగ్ ఏజ్లో మాక్సిమం ఎంత సమ్ అష్యూర్డ్ వస్తే అంత తీసుకోవడం బెటర్. ఎందుకంటే యంగ్ ఏజ్లో ప్రీమియం చాలా తక్కువ ఉంటుంది అండ్ దట్ ప్రీమియం విల్ రిమైన్ ఫర్ ది ఎంటైర్ 10 years. ఎస్. సో కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ అడ్వైజబుల్ మాక్సిమం ఎంతైతే సమ్ అష్యూర్డ్ మీకు దొరుకుతుందో అంత తీసుకోవడం ఉత్తమం. కరెక్ట్. అండ్ ఆల్రెడీ మీకు గుర్తున్నట్లయితే అన్నయ్య కూడా ఈ వీడియోలోని క్లియర్గా మీకు ఎంత సమ్ అష్యూర్డ్ ఉండాలి, దాన్ని ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలన్నది ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ వీడియోని కూడా ఎండ్ కార్డ్లో ఉంచుతాను, ఈ వీడియో అయిన తర్వాత మిస్ అవ్వకుండా చూడండి. అన్న, నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేసరికి ఇది అందరి డ్రీమ్, సొంత ఇల్లు. సో ఈ సొంత ఇల్లు కొనుక్కోవాలనుకున్నప్పుడు అందరం ఒక్కసారి అమౌంట్ పే చేసి అయితే కొనలేం కదా, దానికోసం మన దగ్గర ఉన్న ఆప్షన్ హోమ్ లోన్. సో ఈ హోమ్ లోన్ మనం తీసుకున్న తర్వాత మంత్లీ ఈఎంఐ పే చేయాలి. సో ఈ మంత్లీ ఈఎంఐ అనేది మన మంత్లీ ఇన్కంలో ఎంత పర్సెంటేజ్ దాటకపోవడం అనేది బెటర్? ఓకే, సో ఐడియల్లీ చూసినట్టయితే హోమ్ లోన్ ఈఎంఐ 30% ఆఫ్ యువర్ మంత్లీ ఇన్కమ్ ఉండాలి. అంతేకాకుండా ఈ టోటల్ ఈఎంఐస్ ఉంటాయి కదా, పర్సనల్ లోన్ కానీ, కార్ లోన్ కానీ, ఇన్సెన్స్ వెహికల్ లోన్ కానీ అండ్ హోమ్ లోన్ కానీ అన్నీ కలిపితే 50% కంటే ఎక్కువ దాటకూడదు అనమాట. సో మనం ఐడియల్లీ చూసినట్టయితే హోమ్ లోన్కి ఒకటే అయితే 30% ఆఫ్ యువర్ మంత్లీ ఇన్కమ్. ఓకే, కానీ ఇక్కడ ఒక డౌట్ అన్న, 30% ఈఎంఐ అన్నావు కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పర్సన్ 1 lakh మంత్లీ ఎర్న్ చేస్తున్నారు అనుకో, వాళ్ళు 30% ఈఎంఐ అంటే 30,000 కదా. సో 30,000 ఈఎంఐతో వచ్చి లోన్ అంటే చాలా తక్కువ ఉంటుంది. సో దాంతో ఒక సిటీలో బతికే వ్యక్తి ఇల్లు కొనుక్కోవాలంటే ఎలా పాసిబుల్ అన్న? ఓకే చందు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక చిన్న లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేసేవారు. సో జాబ్ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని రోజులలో హోమ్ లోన్ తీసుకొని అపార్ట్మెంట్ ఒకటి తీసుకున్నారు. దానికి ఈఎంఐస్ స్మూత్గా కడుతూ ఉన్నారు. మరి కొన్ని సంవత్సరాల తర్వాత మరొక అపార్ట్మెంట్ కొన్నారు, దానికి కూడా ఈఎంఐస్ పే చేస్తూ వచ్చారు. కాకపోతే వాళ్ళకి పిల్లలు ఉన్నారు అండ్ వాళ్ళ రిటైర్మెంట్ కూడా గోల్ ఉన్నది. సో వాళ్ళ రిటైర్మెంట్కి ప్లాన్ చేయలేకపోయారు అండ్ వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కోసం కూడా ప్లాన్ చేయలేకపోయారు. ఎందుకు? ఈఎంఐస్ కట్టుకుంటూ ఉండిపోయారు అన్నమాట. సాధారణంగా అందరు మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే పియర్ ప్రెషర్ వలన యంగ్స్టర్స్ అందరు చేసే తప్పు ఇదే అనమాట. జాబ్ వచ్చిన కొన్ని సంవత్సరాల్లోనే హోమ్ లోన్ తీసేసుకొని ఈఎంఐలు కట్టుకుంటూ ఉండిపోతాం. అంటే మనం మన గోల్స్ కోసం అసలు సేవ్ చేయకుండా ఉండిపోతాం. ఇందులో 30% ఐడియల్లీ ఎందుకు అంటారు అంటే, హోమ్ లోన్ తీసుకునే ముందు ఏదైతే డిజైర్డ్ హౌస్ ఉందో ఆ డిజైర్డ్ హౌస్కి ఎంతైతే వాల్యూ కావాలో ఆ వాల్యూ ముందే కొంతవరకు ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. అంటే మన ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా ప్లాన్ చేసుకొని ఆ డబ్బులు సమకూర్చుకున్న తర్వాత అప్పుడు మన ఇన్కంలో 30% కంటే మించకుండా ఈఎంఐ చూసుకొని మనం ఇల్లు డిసైడ్ చేసుకోవాలన్నమాట. సో వాట్ ఇట్ సేస్ ఈస్, ముందుగానే మన ఇంటి కోసం కూడా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి. సో డైరెక్ట్గా లోన్స్కు వెళ్ళకుండా ఫస్ట్ ఏదైతే డిజైర్డ్ హోమ్ ఉందో దానికోసం ప్రీ ప్లాన్డ్గా ఇన్వెస్ట్మెంట్స్ ముందుగానే మొదలు పెట్టాలన్నమాట. సో దట్స్ అన్ ఐడియల్ సిచ్యువేషన్ ఆఫ్ ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్. ఓకే, గుడ్ అన్న. నెక్స్ట్, ఇది నా పర్సనల్ క్వశ్చన్. నా మనీని నేను డబల్ చేయాలనుకుంటున్నా, ఎన్ని ఇయర్స్లో డబల్ చేయొచ్చు? ఓకే చందు, ఇది వెరీ ఈజీ. నీకు వచ్చే రిటర్న్ ఎంతో తెలిస్తే చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను 12% రిటర్న్ జనరేట్ చేయాలి. 12% అయితే 72 రూల్ 72 ఉంది. రూల్ 72 ఏం చెప్తుందంటే 72ని 12% ఇప్పుడు చెప్పాక 12% రిటర్న్ ఆ రిటర్న్ తో డివైడ్ చేసినావు అంటే టైం ఫ్రేమ్ ఎంత వస్తుంది? 6 years. 6 yearsలో నీ మనీ డబుల్ అవుతుంది. అవునా? ఎస్, సూపర్. ఓకే, ఒకవేళ నేను ట్రిపుల్ చేయాలనుకుంటున్నాను అనుకో,
114 అంటే 114ని నీ ఇంట్రెస్ట్ రేట్తో డివైడ్ చేసావు అనుకో, వచ్చే టైం ఫ్రేమ్లో మనీ ట్రిపుల్ అయిపోతుంది. 4 times చేయాలంటే 4 times చేయాలంటే కూడా ఉంది చందు. 144ని నీ ఇంట్రెస్ట్ రేట్తో డివైడ్ చేసినావు అంటే వచ్చే టైం ఫ్రేమ్లో నీ మనీ 4 times అయిపోతుంది. సూపర్. అయితే మనమే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సూపర్ అన్న ఈ రూల్ 72, రూల్ 69, రూల్ 114 ఇవన్నీ విన్నాక నేను ఇంకొక రూల్ కూడా విన్నాను అన్న, అది మర్చిపోయాను. అది ఏంటది? రూల్ 70. ఈ రూల్ 70 అంటే ఏంటన్నా? రూల్ 70 ఓకే, మనం ఇప్పుడు మనీ డబుల్ అవ్వడం చూసుకున్నాం కదా, మనీ హాఫ్ అవ్వడం తెలుసా? ఎలా? ఇన్ఫ్లేషన్ ఇన్ఫ్లేషన్ కూడా మన మనీ అంటే తగ్గించేస్తుందని చెప్పి విన్నాం కదా. సో నీ ఇన్ఫ్లేషన్ నీ మనీని ఎప్పటికల్లా హాఫ్ చేస్తుంది అనేది రూల్ 70 చెప్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్ 7% అనుకో, 7% అనుకున్నావు అనుకో, 10 years లోపల నీ మనీ హాఫ్ అయిపోతాయి. అంటే ఈ 70ని 7% తో డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే తెలుసు. అబ్సల్యూట్లీ. 6% అయితే 17 6 తో డివైడ్ చేయాలి. అబ్సల్యూట్లీ కరెక్ట్. డన్. థ్యాంక్స్ అన్న. ఈ రూల్స్ అన్ని బాగున్నాయి, అందరూ వింటారు, వీటిలో కొన్ని ఫాలో అవుతారు, కొన్ని ఫాలో అవ్వరు. కానీ అందరూ మిస్ అవ్వకుండా ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన రూల్ ఏదైనా ఉందా? ఎస్, చాలా మటుకు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ చూసినట్టయితే డాక్టర్ ఎలా అవ్వాలి, ఇంజనీర్ ఎలా అవ్వాలి అని బాగా నేర్పిస్తారు. కాకపోతే మన ఫైనాన్షియల్స్ మనమే ఎలా మేనేజ్ చేసుకోవాలనేది ఎవ్వరూ నేర్పించారు. సో దీనికి గాను మీకు ఒక 3 ఇంపార్టెంట్ కీ రూల్స్ చెప్తాను. అది మీరు ఫాలో అయినట్టయితే మీ ఫైనాన్షియల్స్ని మీరే నీట్గా మేనేజ్ చేసుకోవచ్చు. నెంబర్ 1, ఎవ్రీ 15 daysకి ఒకసారి అట్లీస్ట్ వన్స్ హాఫ్ ఏ డే మీరు స్పెండ్ చేసి మీ ఫినాన్షియల్ నాలెడ్జ్ ఎన్హాన్స్మెంట్స్ కోసం వర్క్ చేయండి. 2, మంత్లీ బడ్జెటింగ్ చేయండి. మంత్లీ బడ్జెటింగ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మీ ఎక్స్ట్రా లీకేజెస్ అంటే మీ అన్నెసరీ ఎక్స్పెన్సెస్ ఏవైతున్నాయో ఎట్లా పోతున్నాయో మీకు క్లారిటీ వస్తుంది. సో దట్ మీ ఫ్యూచర్లో అవసరం అనుకుంటే కంట్రోల్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. 3rd one, ట్వైస్ ఇన్ ఎ ఇయర్ మీ ఇన్వెస్ట్మెంట్స్ని మీరే రివ్యూ చేసుకోండి. సో దట్ మీ ఇన్వెస్ట్మెంట్స్ రైట్గా ఉన్నాయా, రాంగ్ డైరెక్షన్లో ఉన్నాయా, ఇది మీకు మీ గోల్స్కి తోడ్పడుతున్నాయా లేదా అని మీకు క్లారిటీ వస్తుంది. సో ఈ 3 రూల్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సూపర్ అన్న, చాలా బాగా చెప్పావు. అండ్ గైస్, అన్న ఏదైతే ఈ రూల్స్ చెప్పారో మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి. అండ్ అన్న లాస్ట్లో ఈ 3 రూల్స్ చెప్పినప్పుడు అయితే నాకైతే ఒకటి గుర్తొచ్చింది, మీకు అది షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మీరందరూ ఒకవేళ బిజినెస్ మ్యాన్ సినిమా చూసినట్లయితే క్లైమాక్స్లో మహేష్ బాబు ఎలా చెప్తారో అన్న కూడా మీ లాస్ట్లో ఈ 3 రూల్స్ గురించి చెప్పారు. జోక్స్ అపార్ట్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఈ వీడియోలో మేము షేర్ చేసిన ఈ 10 రూల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఖచ్చితంగా ఫాలో అవడానికి అయితే ప్రయత్నించండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే కిందనున్న ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి విత్ రైజ్ అన్న. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. హ్యాపీ వీకెండ్.